మీరు ఇంటర్నేషనల్ పార్సిల్ ఏదైనా రావడం కోసం ఎదురు చూస్తున్నారా? లేదా చైనా నుండి ఆర్డర్ పెట్టారా? ట్రాకింగ్ చెక్ చేస్తే సడన్‌గా హెల్ ఎట్ కస్టమ్స్ అని చూపిస్తుంది. అప్పుడే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మైండ్‌లో లాట్ ఆఫ్ డౌట్స్. పార్సిల్ రిజెక్ట్ అయిందా? మనీ లాస్ అవుతుందా? కస్టమ్స్ ఎందుకు హోల్డ్ చేశారు అని. గుడ్ న్యూస్ ఏంటి అంటే మోస్ట్ కేసెస్‌లో ఈ సిట్యుయేషన్స్‌కి సొల్యూషన్ ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు కస్టమ్స్‌లో అసలు షిప్‌మెంట్ ఎందుకు హోల్డ్ చేస్తారు? బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? అండ్ స్మార్ట్‌గా ఎలా అవాయిడ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హలో ఆల్, నేను నవీన్ బెజవాడ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి వీడియో రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయండి. ఫస్ట్ సింపుల్‌గా కస్టమ్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇండియాకి వేరే కంట్రీ నుండి వచ్చిన ప్రతి పార్సెల్‌ని గవర్నమెంట్ వెరిఫై చేస్తుంది. రీజన్స్ ఏంటి అంటే ఇల్లీగల్ ప్రొడక్ట్స్ రాకుండా, కరెక్ట్ డ్యూటీ కలెక్ట్ చేయడానికి, సెక్యూరిటీ ఇష్యూస్ అవాయిడ్ చేయాలి అని. కాబట్టి ప్రతి ఇంటర్నేషనల్ షిప్మెంట్ కస్టమ్స్ చెకింగ్ అవుతుంది. అండ్ పార్సిల్ ఇండియాకి వచ్చాక డైరెక్ట్‌గా మీకు రాదు. యాక్చువల్ ఫ్లో ఏంటి అంటే సప్లయర్, ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌పోర్ట్ నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ టు కొరియర్ పార్ట్నర్ టు డెలివరీ. ఇక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ పాయింట్‌లో ఏం డౌట్ వచ్చినా పార్సిల్ హోల్డ్ అవుతుంది. మీ పార్సిల్ హోల్డ్ అవ్వడానికి మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి అంటే రీజన్ 1, రాంగ్ డిక్లరేషన్. ఎగ్జాంపుల్, యాక్చువల్ ప్రోడక్ట్ వాల్యూ 20,000 ఉంటుంది. బట్ సప్లయర్ ఇన్వాయిస్‌లో 2,000 మెన్షన్ చేస్తాడు. సప్లయర్ ఎందుకు ఇలా చేస్తారు అంటే డ్యూటీ తక్కువ రావడానికి. బట్ కస్టమ్స్ ఆఫీసర్స్‌కి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. వాల్యూ సస్పిషియస్‌గా అనిపిస్తే పార్సిల్ ఇమ్మీడియేట్‌లీ హోల్డ్ చేస్తారు. కొన్ని కేసెస్‌లో ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్ అడుగుతారు, పేమెంట్ ప్రూఫ్ అడుగుతారు, ప్రొడక్ట్ లింక్స్ అడుగుతారు. వరస్ట్ కేస్‌లో ఫైన్ కూడా పడొచ్చు. అసలు ఈ లో వాల్యూ ఎందుకు వేస్తారు అంటే చాలామంది బిగినర్స్‌కి సప్లయర్స్ చెప్పింది నమ్మేస్తారు. సప్లయర్ ఏమంటాడు అంటే, "సార్ లో వాల్యూ పెట్టేస్తా, డ్యూటీ సేవ్ అవుతుంది" అని. కానీ రియాలిటీ ఏంటి అంటే కస్టమ్స్‌కి అదే ఈజీగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, బ్రాండెడ్ ఐటెమ్స్, మిషనరీ పార్ట్స్, ఇవి ఎక్కువ చెకింగ్‌లో ఉంటాయి. రీజన్ 2, మిస్సింగ్ డాక్యుమెంట్స్. ఇంకో మేజర్ రీజన్ మిస్సింగ్ డాక్యుమెంట్స్. కస్టమ్స్‌కి ప్రాపర్ డాక్యుమెంట్స్ కంపల్సరీ. కామన్‌గా మిస్ అయ్యే ఐటెమ్స్ ఐఈసీ నంబర్, జీఎస్టీ డీటెయిల్స్, ఇన్వాయిస్ మిస్ మ్యాచ్, కేవైసీ ఇన్‌కంప్లీట్. ఎగ్జాంపుల్, కొరియర్ కంపెనీ మీకు కాల్ చేస్తుంది. సార్, కేవైసీ అప్లోడ్ చేయండి అని. ఇక్కడ మీరు డిలే చేస్తే పార్సిల్ కస్టమ్స్‌లో హోల్డ్‌లో ఉంటుంది. అండ్ మీరు యూజువల్లీ రెడీగా ఉంచుకోవాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఐఈసీ, పాన్, ఆధార్, ఇన్వాయిస్, సమ్‌టైమ్స్ బ్యాంక్ ప్రూఫ్. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ షిప్పింగ్‌కి రెడీగా ఉంచుకోండి. రీజన్ 3, రెస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్స్. కొన్ని ప్రొడక్ట్స్ ఇండియాలో రెస్ట్రిక్టెడ్ ఉంటాయి. ఎగ్జాంపుల్, కాస్మెటిక్స్, కెమికల్స్, బ్యాటరీస్, మెడికల్ ఐటమ్స్, వైర్లెస్ డివైసెస్. ఇవి ఇంపోర్ట్ చేయడానికి స్పెషల్ అప్రూవల్స్ కావాలి. వితౌట్ అప్రూవల్స్ ఇంపోర్ట్ చేస్తే పార్సిల్ హోల్డ్ అవ్వచ్చు. సమ్‌టైమ్స్ రిటర్న్ కూడా అవ్వచ్చు. కస్టమ్స్ స్కాన్. చాలామంది అనుకుంటారు స్మాల్ పార్సిల్ కాబట్టి చెక్ చేయరులే అని. బట్ రియాలిటీ ఏంటి అంటే ఎయిర్ కార్గోలో స్కానింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సస్పిషియస్‌గా ఏమైనా ఐటెమ్స్ ఉంటే ఈజీగా డిటెక్ట్ చేస్తారు. రీజన్ 4, ర్యాండమ్ ఇన్స్‌పెక్షన్స్. సమ్‌టైమ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కూడా ర్యాండమ్ ఇన్స్‌పెక్షన్ జరుగుతుంది. కస్టమ్స్ ఆఫీసర్స్ పార్సిల్స్ ఓపెన్ చేసి వెరిఫై చేస్తారు. ఇది నార్మల్ ప్రాసెస్. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్లీ రీజన్ 5 వచ్చేసి డ్యూటీ నాట్ పెయిడ్ ఆర్ డిలే ఇన్ డ్యూటీ పేమెంట్. ఇంకో కామన్ రీజన్ ఇంపోర్ట్ డ్యూటీ పెండింగ్. కొరియర్ కంపెనీ సమ్‌టైమ్స్ మెసేజ్ పంపిస్తుంది, డ్యూటీ పే చేయండి అని. మీరు పే చేయకపోతే పార్సిల్ హోల్డ్ అవుతుంది. ఇప్పుడు బిగ్ క్వెషన్ ఏంటి అంటే ఈ కస్టమ్స్ హోల్డ్‌ని ఎలా అవాయిడ్ చేయాలి? సో, ఈ నేను చెప్పే ఈ రూల్స్ ఫాలో అయినట్లయితే మీరు కస్టమ్స్ డిలేస్‌ని మోస్ట్‌లీ అవాయిడ్ చేయొచ్చు. రియల్ వాల్యూ డిక్లేర్ చేయండి. ట్రస్టెడ్ సప్లయర్ యూజ్ చేయండి. ప్రాపర్ ఇన్వాయిస్ మెయింటైన్ చేయండి. ఇంపోర్ట్ రూల్స్ ముందే చెక్ చేయండి. కొరియర్ మెసేజెస్ ఇగ్నోర్ చేయకండి. డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. ఎస్పెషల్లీ బిగినర్స్‌కి నా సజెషన్, ఫస్ట్ స్మాల్ షిప్‌మెంట్స్‌తో స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే చీప్ ట్రిక్ యూజ్ చేయడం. డ్యూటీ సేవ్ చేయడానికి రాంగ్ డిక్లరేషన్ చేస్తారు. షార్ట్ టర్మ్‌లో సేవ్ అయినా లాంగ్ టర్మ్‌లో కస్టమ్స్ ఇష్యూస్ వస్తాయి.
సో, ఇప్పటి వరకు మీకు క్లియర్‌గా కస్టమ్స్‌లో పార్సెల్ ఎందుకు హోల్డ్ చేస్తారో అర్థమైంది అని అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోలో నేను ఇంపోర్ట్ డ్యూటీ ఎలా కాలిక్యులేట్ చేయాలని కంప్లీట్‌గా విత్ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశా. వీడియో ఎండ్ కార్డ్‌లో పెడతా. డోంట్ మిస్ టు వాచ్ ఫర్ కంప్లీట్ క్లారిటీ ఆన్ ఇంపోర్ట్ డ్యూటీ కాలిక్యులేషన్. అండ్ మీలో ఎవరైనా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్‌లో అబోవ్ ఇష్యూస్ ఫేస్ చేస్తే యెస్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఎఫర్ట్స్. అండ్ ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ చేయండి. ఇంకా మరింత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.